హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు మీతో పంచుకోబోతున్నాను. రేపు పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు. అలాగే వీళ్ళందరికీ ఈ కానుకను కూడా పంపిణీ చేయబోతున్నారు. సో ఆ కానుక ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లను సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన లేదా అంతకంటే ముందే పంపిణీ చేస్తూ వస్తుంది. అయితే ఈసారి మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజున పెన్షన్ పంపిణీ ఉండదు. అందుకు బదులుగా ఫిబ్రవరి 28వ తేదీన అంటే రేపు ఉదయం 7 గంటల నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి పూర్తి చేస్తారు. అవసరమైతే మార్చి 2వ తేదీన కొనసాగిస్తారు. అందువల్ల లబ్ధిదారులు ఈ తేదీలను గమనించాలి. పెన్షన్ మొత్తాలు అర్హత ఆధారంగా మారుతూ ఉంటాయి. కొంతమందికి 4,000 రూపాయలు, మరికొంతమందికి 6,000 రూపాయలు, ఇంకొంతమందికి 10,000 రూపాయలు, మరికొంతమందికి 15,000 రూపాయల వరకు అందజేస్తున్నారు. అదేవిధంగా ఈసారి పెన్షన్లతో పాటు ఒక ప్రత్యేక కానుకగా వికలాంగులైన పెన్షన్దారులకు ఉచితంగా 3-వీలర్ వాహనాలు అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం విడుదలైంది. ఈ 3-వీలర్ వాహనాలకు దరఖాస్తు చేయాలంటే సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయంకి నేరుగా వెళ్ళి అప్లై చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత అధికారుల ద్వారా వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థి వికలాంగత శాతం ఎంత ఉందో పరిశీలిస్తారు. అవసరమైన అన్ని పత్రాలు సమర్పించి అర్హత సాధిస్తే ఈ 3-వీలర్ వాహనాలు పూర్తిగా ఉచితంగా అందజేయబడతాయి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.